వేరేండేళ్ళ యువతి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత వాళ్ళ తండ్రి ముగిలి వాళ్ళ తండ్రి పాల్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. అదేవిధంగా పక్క గ్రామమైనటువంటి కోనాపూర్లో కూడా ఒక 24 ఏళ్ళ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన తండ్రి లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిర్యాదులలో వారు అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇరువురు పిటిషన్లలో ఇవ్వడం జరిగింది. తర్వాత బయట విచారణలో తెలుసుకునగా వీళ్ళిద్దరికీ గతంలో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రులకు మాత్రం వారి ప్రేమ గురించి కానీ వారి పరిచయం గురించి కానీ తెలియజేయలేదు. వాళ్ళు ముందుగానే అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరేమో అని భయంకరమైన ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా బయట అంటున్నారు. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణలో వాళ్ళ ఫోన్లు కానీ ఇతర అన్ని రకాల విచారణ జరిగిన తర్వాత వారి ఆత్మహత్య గల సరైన కారణాలు తెలియజేస్తారు.